పోనీ మీకు డౌట్ ఉంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేయండి. రజనీ గారు కూడా ఉన్నారు, తెలియకపోతే చెప్తారు ఎలా వేయాలో, కోర్టులో వేయండి. అంతేగాని ఇప్పుడు వంశీ గారు వారు ఆ రోజు ఎవరన్నా చూడండి వీడియోలో ఫిబ్రవరి 20వ తారీఖు ఒక ఛానల్ ఎన్టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఆ ఛానల్ పెట్టింది అడిగారు, మీరే చేయించారంట కదా ఈ దాడి గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద అంటే, కాదు నేను చేయలేదు అన్నమాట ఆయన నోట్ నుంచి రాలేదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మమ్మల్ని విమర్శిస్తే మా అనుచరులు ఊరుకుంటారా, అలాగే చేస్తారు అని సమర్థించుకున్నాడు ఆయన. రికార్డు ఉందండి. సో ఇలాగే వెనక నుంచి జరిపించి ఈ రోజు నాకేం తెలియదు, శ్రీరంగ నీతులు చెప్తాను, ఎక్కడ తెలియదు అంటే ఎలా కుదురుతండి? ఇప్పుడు చేసిన పనికి తప్పించుకుంటూ అవదు, ఎప్పటికప్పుడు శిక్ష పడాల్సిందే. ఆయన ఎక్కడున్నారు ఏంటా అనేది మనకు కూడా తెలియదు, పోలీసులు కూడా మరి వెతుకుతున్నా అని చెప్పి చూడాలి ఏం జరుగుతుంది వర్మ గారు. ఓకే, రజనీ గారు మీకు ఇలాంటి న్యూస్లు బాగా తెలుస్తుంటే వంశీ గారు అంటే ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఎందుకంటే పోలీసులతో మీకు మంచి సంబంధాలు ఉంటాయి కాబట్టి పోలీసులతో లాయర్లు. అగైన్ సార్, లక్ష్మణరావు గారు కేసు ఇస్తే ఇందాక బీజేపీ సభ్యులు చెప్పినట్టుగా బిఎస్ కార్పస్ పేషెంట్ వేసి ఈ గవర్నమెంట్ పోలీసుల్ని మొత్తాన్ని రోడ్లకి ఇచ్చేస్తాను సార్. అది ఏ గవర్నమెంట్ అయినా నాకు అభ్యంతరం లేదు. అసలు వల్లభనేని వంశీ అన్న ఏమైపోయాడో మాకు తెలియాలి. కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్టుగా ఇందాక సార్ చెప్పినట్టుగా భార్య బిడ్డలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయట్లా. సోదరి సమానుడైనటువంటి కొడాలి నాని అన్నయ్య నా వల్లభనేని వంశీని ఏం చేశారని అడగట్లా. వాళ్ళ వర్గం బయటికి రావట్లా. వస్తున్నారు, పోతున్నారు. అసలు అది ఏంటంటే సార్, ఈ చోట కర్మ ఈ చోటే అంటారు చూడండి. అసలు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి పట్టాభి గారిని ఈడ్చుకొని పోయి కుళ్ళబుచ్చి జైల్లో వేసి మేము జైలుకి వెళ్తే అక్కడ అడ్వకేట్లు వాళ్ళ తాలూకా వాళ్ళు చెప్తారు, పట్టాభి గారు బయటకు వస్తే గన్నవరం విధ్వంసం అయిపోతుందంట. ఎన్నిసార్లు విధ్వంసం చేశాడు పట్టాభి గారు? ఇదే పనిలో ఉన్నాడా? అసలు వాళ్ళ పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేసి నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టగల సమర్థత గల వ్యక్తులు వైసీపీ వారు సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేసి దేంటయ్యా మా పార్టీ కార్యాలయం ధ్వంసం చేస్తారా అని పక్కనే కూత వేటులో ఉండేటటువంటి డీజీపీ ఆఫీస్కి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు. ఎవరి మీద? తెనాలి శ్రావణ్ కుమార్ గారి మీద. ఆయన కేసులో కూడా పాపం వాళ్ళకి తెలియదు. సో అటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కర్మ కదా, అదేదో మంచి టైటిల్ సాంగ్ ఉంటుంది, ఈ చోట కర్మ ఈ చోటే అన్నట్టుగా. పాప ఆయన ఎక్కడున్నాడో అక్కడి నుంచే మాయమైపోవాల్సి వస్తుంది. అయినా మీరు గమనిస్తే ప్రభుత్వం పామై 50 రోజులు పైచులకు అవుతుంది. ఇంతవరకు వల్లభనేని వంశీ అన్న ఆంధ్ర రోడ్ల మీద తిరగల. రావడమే అదేంటో టూరిస్ట్ ప్లాన్ తీసుకున్నారట, అన్ని దేశాలు పర్యటన అయిపోయిందట. ఇక రావడం శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి వచ్చారు. అయితే నాకు తెలిసి ఆయన్ని కుళ్ళ పొడిచారు, కొట్టారు, ఇంకోటి అనడానికి అవతల వాళ్ళు కృష్ణుడు అర్జునుడు అన్నా సరే మేము కురుక్షేత్రం చెయ్యం, మేము ధర్మ పరిపాలన చేస్తామంటారు వాళ్ళిద్దరు. అస్సలు తల్లి భువనేశ్వరమ్మని అసెంబ్లీలో అవమానపరచడం, ఆ ఇంటి గేటు బయట టీ కప్పులు కాఫీ కప్పులు అందించినటువంటి జోగి బ్రదర్స్ కొడాలి నాని అన్న వల్లభనేని వంశీ అన్నలు వీళ్ళందరూ ఈ అన్న సోదరులు ఈ రోజు దాక్కుంటున్నారా? కొడాలి నాని గారు మాత్రం మీకు ఏమైనా కనపడ్డారా చెప్పండి? మామూలుగా అయితే తాలూక నాయుడు, లొంగ నాయుడు, ఖర్జూరపు నాయుడు అని మాట్లాడాయన లేడుగా, మరి ఏమైపోయాడు? అసలు వీళ్ళందరూ ఏమైపోయారో మీకు పాయింట్ తెలియాలంటే రామ్ గోపాల్ వర్మ గారిని అరెస్ట్ చేయాలి సార్. నా చిన్న రిక్వెస్ట్ సార్. ఎందుకంటే లాస్ట్ టైం ఆ సినిమా ఏదో రిలీజ్ చేశారు, విజయవాడ రిలీజ్ చేసి విజయవాడ బెబ్బులట. మరి విజయవాడ బెబ్బులు ఇప్పటి వరకు మేము మా వంగవీటి రంగా గారు అనుకుంటాం, కాదట, విజయవాడలో పుట్టి పెరిగారట. మరి ఏంటో ఆయనకి విజయవాడకున్న సత్సంబంధాలు ఏంటో రోజా గారు ఇచ్చిన స్టేట్మెంట్ మాకైతే తెలియదు సార్. ఆయన చెప్తాడు అండర్ వరల్డ్ డాన్ మై హే, మైతో బొంబాయి కా భాయ్ హే, అండర్ వరల్డ్ కా డాన్ హే అంటారు. ఇక్కడ ఆంధ్రాలో ఏ ఎమ్మెల్యే తప్పించుకున్న రామ్ గోపాల్ వర్మ గారిని పట్టుకుంటే లూప్ హోల్స్ అన్ని దొరికేస్తాయి. ఎందుకంటే ఆయనే దాచిపెట్టగల సమర్థత ఆయన ఒక్కడికే ఉందని మనం భావించాలి. ఎందుకంటే పలుమార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి రావడం, ఆయనకు ఉండేటటువంటి బొంబాయి సర్కిల్ పెద్దదిలేండి. ఎందుకంటే మన ఇంట్లో మనకే తెలియకుండా ఒక అండర్ వరల్డ్ సృష్టించగలుగుతారు. లేకపోతే వల్లభనేని వంశీ గారిని బొంబాయికి ఏమైనా తీసుకెళ్లారేమో చూడండి. లేదు, ఈ ప్రభుత్వమే అరెస్ట్ చేసిందంటే మీరు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయండి. నేనే మీ తరపున రూపాయి ఫీజు తీసుకోకుండా వైసీపీ తరపున కేసు వాదించి మా వల్లభనేని వంశీ గారిని మాకు చూపించాలంటూ గన్నవరం దగ్గర ధర్నా చేయొచ్చు. కానీ ఎవరు చేయరేంటి అంటే వంశీ గారు ఎక్కడో క్షేమంగా ట్యాన్కి సాంబార్ అన్నం అన్ని తింటున్నారేమో బహుశా, నాకైతే తెలియదు. కానీ పాప మా లక్ష్మణరావు గారు అన్న మాకు అర్థం కాదు అన్న, మనం గతంలో వల్లభనేని వంశీనే అని మనం మాట్లాడినాం అన్న,
ఈ రోజు వల్లంనేని వంశీ గారు మంచి చెడులు మీరు ఆలోచిస్తుంటే సొంత పార్టీ అభ్యర్థులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. జనసేన వాళ్ళు ఎక్కడున్నా చిత్తశుద్ధిగా పనిచేస్తామండి. మేము ఏ పార్టీలో ఉన్నా అంతేనండి. మాకు కార్యాచరణ గుండెల్లో పెట్టుకుంటామండి మా నాయకుడు ఎవరైనా కానీ. అలాగే లక్ష్మణరావు అన్న ఈ రోజు వల్లంనేని వంశీ గారి గురించి ఏమైపోయాడు, ఏం చేశాడు తెలియాలి తెలియాలి. స్వామి వాళ్ళ భార్య అడగల. పట్టాభి గారికి ఏమైందో అర్థం కాక భార్య బిడ్డలు రోధిస్తుంటే ఈ స్టేషన్ లో అరెస్ట్ చేస్తారేమో అంటే ఆ స్టేషన్ లోంచి ఇంకొక స్టేషన్ లో మార్చి అరెస్ట్ చేశారు. అర్ధరాత్రులు అడ్వకేట్లు ఆయన వెహికల్ వెనకాలే, పోలీసుల వెహికల్ వెనకాలే తిరుగుతుంటే 4 వెహికల్స్ పెట్టి పోలీస్ వెహికల్ మాయమైపోయింది. సార్ ఏ స్టేషన్కి వెళ్ళారు సార్ అంటే గన్నవరం స్టేషన్కి వస్తుందిగా, లేదట మాచవరం పోలీస్ స్టేషన్, లేదు పటమట పోలీస్ స్టేషన్, 4 పోలీస్ స్టేషన్లు తిరిగి అర్థం కాక పిటిషన్ వేసే ముందు ఇక్కడ అరెస్ట్ చేశామని చెప్పారు సార్. జైల్లోకి వెళ్ళి చాలా రోజులు కూడా పాపం ఆయన జైల్లోనే ఉన్నారు. అరే మా కార్యాలయం ధ్వంసం అయిందని మేము వెళ్తే మా మీద కేసులు పెడతారేంటండి అంటే అప్పుడు మాది నడుస్తుంది అన్నారు. మరి 52 రోజులు వీడదే నడిచిందిగా కూటమిదే, మరి ఎంతవరకు ఎందుకు ఎత్తలా? జగన్ గారి భాష లండన్ లో ఉండగా చంద్రబాబు గారిని ఎత్తారు, నాకేం తెలుసు అంటారు. ఏ స్కూల్లో చదువుకున్నారో చెప్తే మా రాష్ట్రంలో ఆ పిల్లల్ని ఆ స్కూల్కి పంపించాం సార్. ఎందుకంటే ఈ భాష ఏంటో ముఖ్యమంత్రి ఎత్తాడు అంటారా? ఎవరు భాష ఇది? కడప, కర్నూలు, నైజాం ఏ ఏరియా మీది? ఒక మాజీ ముఖ్యమంత్రిని 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని ఎత్తారంటారా? ఎక్కడ అరెస్ట్ చేశారో నాకు తెలియదు అనొచ్చుగా. తెలుగు రాదా లేకపోతే తెలివిగా మాట్లాడుతున్నారంటున్నారా? సో అదే రకంగా సార్ ఇక రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిన పని లేదు. జరుగుతున్న కేసులన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఎవరు అరెస్ట్ అవబోతున్నారంటే ఎవరెవరు అరెస్ట్ అవబోతున్నారు? రజనీ గారు ఎవరెవరు అరెస్ట్ అవబోతున్నారు? ఆ పేపర్ లీక్ చేయం సార్ మేము. మీరు బయట చెప్పేస్తారు. లీక్ చేయనప్పుడు ఎందుకన్నా డిబేట్లు ఎవరెవరు అరెస్ట్ అవుతున్నారో తెలిసిపోతున్నది అన్నం ఎందుకు? తెలిస్తే చెప్పండి. జనసేన వాళ్ళు ఏది దాచుకోరు కదా, ఏదన్నా మీరు ఓపెన్ కదండి సార్. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది సార్, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ వికెట్ తల్లి బోనమ్మని అవమానించి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఇంతవరకు మా బోరుగడ్డ అనిల్ దొరికాడో లేదో మాకు తెలియట్లేదు సార్. కొడాలని గారు మాత్రం సన్న బియ్యంలో శాఖలో మాఫియా జరిగిందట, ఆయన్ని దాని గురించే అరెస్ట్ చేయబోతున్నారన్న విషయం మాకు అర్థమవుతుంది. ఏంటి సన్న బియ్యం కేసులో? ఏమండి సన్న బియ్యం కేసులోనా? మరి సన్న బియ్యం ఇస్తానని చెప్పి అక్కడక్కడ బియ్యంకి సంబంధించిన ఏదో చేశారంటలేండి. తర్వాత మాకు విజయవాడలో ఒక సన్నటి ఇసుక ఉంటుందండి, చాలా ఖరీదైన ఇసుక. అది మార్నింగ్ 4 నుంచే బిగిన్ అయిపోతాయట, మన గుడివాడికి వెళ్ళిపోతున్నాయట. ఆ లారీలకు సంబంధించిన కాంట్రాక్ట్లు ఎలా వెళ్తున్నాయి అవి కూడా లెక్క తీస్తున్నారు. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి బిగిన్ అవుతుందండి. పాపం నందమూరి వారి జిల్లా లాగా అక్కడి నుంచి బిగిన్ అవుతుంది 1 by 1. ఒక్కొక్కళ్ళ మహాప్రస్థానం ఇక స్టార్ట్ అవుతుందండి. ఇక వార్ 1 side. అది కూడా తప్పుల్ని బట్టే శిక్షలండి. మేము అది కూడా చెప్తున్నాం. మా నాయకులు పాపం ఒక అభిమానం అన్నమాట, ఎందుకు కక్ష సాధింపు అని. నా ఇది కక్ష సాధింపు కాదు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మీరు ప్రసంగాలు చేయడానికి